రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 22A రూపంలో మరో భూతం రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్నది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని భూములు, భవనాలు, ప్లాట్లు, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు అకస్మాత్తుగా నిషేధిత జాబితాలోకి చేరిపోతున్నాయి. అన్ని అనుమతులు ఉండి దశాబ్దాల క్రితం నిర్మించినా సరే అవేవీ చెల్లవంటూ అధికారులు షాక్ ఇస్తున్నారు. ఫలితంగా కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పాతాళానికి పడిపోతున్నది. హైడ్రా తర్వాత సెక్షన్ 22A మరో భూతంగా తయారైందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న హైడ్రా, ఇవాళ రిజిస్ట్రేషన్ యాక్ట్లోని సెక్షన్ 22A. ఇలా ఎప్పటికప్పుడు పాలకులు విసురుతున్న పాశవిక కొరడా దెబ్బలకు జనం వెలవెల్లాడిపోతున్నారు. ఆశనిపాతంలో మారిన వీటి ప్రభావం అమ్మకాలు, కొనుగోళ్లపై పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమారంటుంది. పాత లేఅవుట్లకు సర్కారు మార్కు కొత్త జలక్ తగులుతోంది. అవి అకస్మాత్తుగా నిషేధిత జాబితాలో ప్రత్యక్షం కావడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు ఉన్నట్టుండి సెక్షన్ 22A లిస్టులోకి వెళ్లిపోతుండడం యజమానులను షాకు గురిచేస్తోంది. క్రయ విక్రయాల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వ్యక్తులకు ఈ చావు కబురును అధికారులు చల్లగా చెబుతున్నారు. అభ్యంతరకర భూముల కింద తమ స్థలం నమోదైందని సబ్ రిజిస్ట్రార్ల ద్వారా తెలుసుకుని యజమానులు నిర్ఘాంతపోతున్న వైనాలు ఈ నడుమ కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి. నగరాల్లో వ్యవసాయ భూములోనో, నాలా భూముల పేరిటనో, పల్లెల్లో చెరువుల కింద ఉందనో, శిఖం భూములనో, అదీ కాకపోతే ఏ దేవాదాయ శాఖ భూములనో, లేక వివాదాల్లోని ఇరుక్కొని న్యాయస్థానాల పరిధిలో ఉన్న స్థలాలను, ఇలా రకరకాల కారణాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతోంది. వివిధ రకాల లేఅవుట్లను, ఇప్పటికే నిర్మాణాలను జరిపిన సైట్లను, భవనాలను, ఇళ్లను, అపార్ట్మెంట్లను రిజిస్ట్రేషన్ యాక్టులోని సెక్షన్ 22A ప్రకారం ప్రొహిబిషన్ కేటగిరీ జాబితాలో చేరుస్తోంది. ఇందుకనుగుణంగా రిజిస్ట్రేషన్లు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. దీంతో హైడ్రా తర్వాత రిజిస్ట్రేషన్ యాక్టులోని 22A మరొక భూతం తయారైందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో దాదాపు 1,00,000 ఎకరాల భూములను అధికారులు రిజిస్ట్రేషన్ యాక్టులోని 22A పరిధిలోకి తెచ్చినట్లు సమాచారం. తద్వారా రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. రీసేల్ మార్కెట్ ఢమాలంటోంది. ఇళ్ల స్థలాలు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు లేకుండా పోయాయి. ఫలితంగా సామాన్యులు వివిధ అవసరాల కోసం ఓపెన్ ప్లాట్లు లేదా అపార్ట్మెంట్లలో ప్లాట్లు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పాత అపార్ట్మెంట్లకు సెక్షన్ 22A పెద్ద శాఖ ఇస్తోంది. హైదరాబాద్లో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములపై అన్ని రకాల అనుమతులతో నిర్మించిన అపార్ట్మెంట్లు ఇప్పుడు అకస్మాత్తుగా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోతుండడం తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఫ్లాట్ను విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తున్న యజమానులకు సబ్ రిజిస్ట్రార్లు ఈ తాజా కబురు అందించి కంగు తినిపిస్తున్నారు. ప్రొహిబిషన్ లిస్టులో లేఅవుట్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో వేలాది మంది యజమానులు గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22A ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ శాఖ, ల్యాండ్ సేలింగ్ భూములు తదితర వివాదాస్పద ఆస్తులపై సర్కార్ రిజిస్ట్రేషన్లు నిలిపివేయవచ్చు. ప్రస్తుతం భూ రికార్డుల సవరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. దీంట్లో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు పాత మూల రికార్డులను పరిశీలించి ప్రభుత్వ హక్కు ఉన్నట్లు కనిపించిన భూములను 22A జాబితాలో చేరుస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వర్గాల సమాచారం మేరకు ఈ సమస్య కేవలం ఏ 1-2 ప్రాంతాలకు పరిమితం కాలేదు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భూ రికార్డుల సవరణ వేగంగా కొనసాగుతోంది. పాత సెటిల్మెంట్ రికార్డులు, రెవెన్యూ రిజిస్టర్లు, ప్రభుత్వ హక్కుల పత్రాలను ఆధారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అధికారుల ఉవాచ. అయితే గతంలో జరిగిన క్రమబద్ధీకరణలు, ల్యాండ్ సీలింగ్ క్లియరెన్సులు, ప్రభుత్వ అనుమతులు, పూర్తి రికార్డులు అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారిందని వాళ్లు అనధికారికంగా చెబుతున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి, మియాపూర్, బాచుపల్లి, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, కొండాపూర్, నార్సింగి, గండిపేట తదితర చోట్ల రోజు ఇలాంటి అనేక ఫిర్యాదులు నమోదవుతూనే ఉన్నాయి. గండిపేటలో ఏకంగా 51 విల్లాలతో నిర్మించిన ఒక ప్రాజెక్టు భూమి 22A జాబితాలో చేరినట్లు వినికిడి.
దిల్సుఖ్ నగర్లో ఎస్బిహెచ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిలో 2004లో అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభమై 2007 నాటికి 7 ప్లాట్లు, ఒక పెంట్ హౌస్తో భవనం పూర్తయింది. 2007-8లో 3 ప్లాట్లు, 2014లో మరో ప్లాట్ల రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. కాగా ఇప్పుడు అదే భవనంలోని ఇంకో ప్లాట్ విక్రయానికి వెళ్లగా ఆ అపార్ట్మెంట్ నిర్మించిన స్థలం ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉందంటూ అధికారులు రిజిస్ట్రేషన్ను నిరాకరించారు. దీంతో లబోదిబోమనడం బిల్డర్ల వంతైంది. ఇదిలా ఉంటే శ్రీనగర్ కాలనీలోని సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన గణపతి కాంప్లెక్స్ కూడా ఈ జాబితాలో చేరడం విడ్డూరం. తమ సముదాయంలో దాదాపు 150 ప్లాట్లకు 22A సమస్య తలెత్తిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. గతంలో అనేక లావాదేవీలు జరిగినప్పటికీ ప్రస్తుతం కొత్త రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. మరికొండలోనూ ఇదే పరిస్థితి. సుమారు 600 ఎకరాల్లోని అపార్ట్మెంట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగడం లేదని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం హెచ్ఎండిఏ పాత హుడా ఆమోదంతో కొనుగోలు చేసిన ప్లాటుకు ఇదే తరహా ఇబ్బంది ఎదురవుతోంది. ఇలా ప్రభుత్వ స్థలాల పర్మిషన్ ఉన్న లేఅవుట్లు, హౌసింగ్ బోర్డు ప్లాట్ సైతం 22A జాబితాలో చేరడం సాధారణ కొనుగోలుదారులకు అసనిపాతంలా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు చెల్లవని అధికారులు ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాగా కొత్త లావాదేవీలు నిలిచిపోవడం వల్ల ఆస్తుల మార్కెట్ విలువ, బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు, రీసేల్ వాల్యూ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సరైన అనుమతులతో నిర్మించిన ప్లాట్ను ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటుంటే బాధ్యత ఎవరిదని వేలాది కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత అనుమతులు, క్రమబద్ధీకరణలు, ఇప్పటికే జరిగిన రిజిస్ట్రేషన్లకు స్పష్టమైన రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని రియల్ ఎస్టేట్ వర్గాలు, ఇళ్లు, ప్లాట్లు, ఇతర స్థలాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.